ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. క్షణికావేశంలో కన్నవారిని చంపుతున్నారు. కూతురు పుడితే మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే తండ్రి మాత్రం కూతురు పాలిట యముడిలా మారాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాల యముడయ్యాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారిని కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. 12 నెలల కూతురిని కడతీర్చాడు ఓ కసాయి తండ్రి. సూర్యాపేట జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నాగారం మండలం కొత్తపల్లికి చెందిన వెంకటేష్తో నాగమణికి వివాహమైంది. సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో వీరిద్దరూ కూడా నివాసం ఉంటూ ఉన్నారు. వీరికి 7 ఏళ్ల వయసు ఉన్న కూతురు భవిజ్ఞ ఉంది. కొంతకాలం వీరి సంసారం సాఫీగా సాగిన ఇటీవల వీరిద్దరి మధ్య కూడా తరచూ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గురువారం వెంకటేష్ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం జరిగింది. ఈ గొడవలో అరుపులు కేకల శబ్దానికి అక్కడే ఉన్న 7 ఏళ్ల వయసున్న కూతురు భవిజ్ఞ తీవ్ర భయంతో ఏడుస్తూ ఉండిపోయింది. పాప ఏడుపు చుట్టుపక్కల వారికి వినిపిస్తుందనే కోపంతో ఊగిపోయిన ఆ తండ్రి వెంకటేష్ కూతురు నోరు బలవంతంగా మూసే ప్రయత్నం చేశాడు. దీంతో చిన్నారి ఊపిరాడక తల్లడిల్లిపోయింది. పాప చనిపోతుందని భార్య నాగమణి భర్త చేతిని తొలగించింది. దీంతో కన్న కూతురునే కనీసం కనికరం కూడా లేకుండా చిన్నారిని ఆవేశంలో నేలకు విసిరి కొట్టాడు. తండ్రి సైకో చేష్టలకు ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కూతురు ఉలుకు పలుకు లేకుండా పడిపోవడంతో భార్య నాగమణి ఏడుపులు విని బయటకు వచ్చిన స్థానికులు చిన్నారిని చూసి చలించిపోయారు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతున్న పాపని స్థానికుల సహాయంతో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు కూడా చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఆసుపత్రిలో తుది శ్వాసను విడిచింది. ఈ దారుణ ఘటన అనంతరం కూడా అక్కడ నుంచి పారిపోవటానికి ప్రయత్నించిన తండ్రి వెంకటేష్ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు నాగమణి, మా పాప పేరు భవిజ్ఞ. మా పాపకు 11 నెలలే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే మా బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూసి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలిన. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు. 2 మాటలు బీకిండు. ఇంకంతే, ఇంకా పలకలేదు, ఎత్తుకున్న అలవడిపోయింది. ఇంకంతే. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళ అక్క ఫోన్ చేస్తే వచ్చింది. ఆమె గారిచింది, ఇటు తాగొద్ది ఎట్టా అది ఇదని. అయితే నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే గొడవ వేసుకొని కొరికిండు. కొరికితే నేను ఏడుతుంటే బుజ్జిలేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూసిండు. మూతే నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏం లేదని తాగి నన్ను ఇప్పుడు అల్లా ఇంతే సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది బగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. తాగపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. ఏమో సార్ తెలియదు. ఇంకా మరి ఎందుకు కొట్టిందో. ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు ఇంటే వస్తే గోల్ చేస్తారని నోరు మూసిండు. నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరు మూస్తే చెయ్యి లాగిన అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధేసి నేలకేసి. ఇంకంతే, కాళ్ళు పట్టుకొని నేలకు పెట్టి పీకిండు. 2 సార్లు పీకిండు. అదంతా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం మరి తల్లికి జరగకూడదు. ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు. తెలియదు నాకు ఎక్కడ ఉన్నాడు. లేదు, పారిపోయిండు. ఎండలేసి మాటలో 2 పీగులుగా చచ్చిపోయింది. ఇంక పలకలేదు, ఊలకలేదు. ఇంకెన్ని నేను కొట్టిండి వెళ్ళిపోయిండు. రాత్రి 10:30 అయింది.